మాజీ మావోయిస్టుల కొత్త పార్టీ అట. ఆషన్న మల్లోజ్ల మాజీ నక్సల్స్ అంతా కలిసి పార్టీ ఏర్పాటు చేసేటువంటి ఛాన్స్ ఓ ఇంటర్వ్యూలో సంకేతాలు ఇచ్చినటువంటి ఆషన్న అంటూ చూస్తా ఉన్నాం. మరి ఎందుకు మీరు ఇచ్చింది ఇక చాలదని చెప్పి కొత్త చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఎవరంతా మళ్ళీ అంతరా దేశంలో మరో జాతీయ పార్టీ పుండు పోసుకున్నట్లు తెలుస్తుంది. మాజీ మావోయిస్టులు మల్లోజ్ల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్నల నేతృత్వంలో త్వరలో కొత్త మావోయిస్టు పార్టీ రూపుదిద్దుకున్నట్లు సమాచారం. సాయుధ బాటలో కాకుండా భారత రాజ్యాంగ పరిధిలో పార్టీ పరిచయనున్నది. ఇటీవల ఆషన్న ఓ జాతీయ పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. మీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి? బస్తర్లోనే ఉంటారా లేక స్వస్థలం వరంగల్ వెళ్తారా అన్న ప్రశ్నకు ఆయన కొత్త పార్టీ విషయం ప్రస్తావించారు. ప్రజల కోసం రాజ్యాంగ పరిధిలో పనిచేస్తామని, మరోమారు ఆయుధాలు చేపట్టబోని స్పష్టం చేశారు. పునరావాసంగా వచ్చేటువంటి 40 లక్షల కోసం తాము జనజీవన స్వంతులకి రాలేదని, ఆ డబ్బును తాను ప్రజల కోసము ఉపయోగపడే పనుల కోసం వినియోగిస్తారని చెప్పారు. సో ఈ కొత్త సంస్థను ఏర్పాటు చేసే ప్రభుత్వం నుంచి భూమిని అడుగుతామని, ఏ రకమైన వ్యాపారం చేయబోనని ఆషన్న తెలిపారు. ఆ తర్వాతే ప్రజల్లోకి అక్టోబర్లో 60 మంది మావోయిస్టు క్యాడర్లతో సోను 210 మందితో ఆషన్న ఆయుధాలతో సహా లొంగిపోయిన తర్వాత లొంగుబాట్ల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట 41 మంది నక్సలైట్లు 24 ఆయుధాలతో లొంగిపోయారు. ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టుల క్యాడర్ల సంఖ్య 600కు పైగానే ఉంటుంది. వీరందరూ ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉంటున్నారు. కేంద్ర హోంశాఖ విధించినటువంటి 6 నెలల గడువు తర్వాత వీరందరూ ప్రజలకు వస్తారని, వారి ఇష్టాలను బట్టి తమ ఇళ్లకు వెళ్ళిపోవడమా, ప్రభుత్వ పునరావాసంలో భాగంగా ఏదో ఒక ఉపాధి పొందడమో జరుగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడిన ఒక పోలీస్ అధికారి చెప్పారు. అయితే ఇప్పుడు ఆషన్న చెప్పిన విషయాన్ని బట్టి వారిలో కొంతమంది కొత్త పార్టీలో పనిచేయవచ్చని కూడా వివరించారు. వచ్చే ఏప్రిల్ మే నెలలో సుమారు 2026 ఏప్రిల్ మే నెలలో కొత్త పార్టీ ఏర్పడవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కొత్త పార్టీ పేరులో మావోయిస్టు లేదా కమ్యూనిస్టు అనే పదాలు ఉంటాయా? అది కూడా సిపిఐ, సిపిఐ పార్టీ లాగా చట్టబద్ధంగా పనిచేస్తుందా, ఎన్నికల్లో పాల్గొంటుందా తదితర విషయాలు భవిష్యత్తులో వెలుగులోకి రానున్నాయి అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే మాజీ మావోయిస్టుల కొత్త పార్టీ అంటే మల్లోజ్ల వేణుగోపాల్, ఆషన్నలు ఇద్దరు కలిసి పార్టీ పెట్టబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా మంచిదే. ఇలాంటి వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ హర్షిస్తారు, అందులో నో డౌట్. మల్లోజ్ల వేణుగోపాల్ అదేవిధంగా ఆషన్నలపై కూడా చాలా రకాల విమర్శలు మావోయిస్టు పార్టీ చేస్తూ ఉంది. మావోయిస్టు పార్టీ సానుభూతి పనులు కూడా పెద్ద ఎత్తున చేసిన విషయం కూడా గమనిస్తాను. ఈ క్రమంలో వాళ్ళు కొత్త రాజకీయ పార్టీకి పురుడు వసేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ 6 నెలల పాటుగా అంటే లొంగిపోయి 2 నెలలు అవుతుంది. ఇంకో 4 నెలల పాటుగా వాళ్ళు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో ఉండి 6 నెలల తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.